హలో. హలో. ఎవరండి? మీ పేరు? నా పేరు రామంజనేయులండి. చెప్పండి సార్. ప్రజావాణి కార్యక్రమం లైవ్ కాల్ చేశారు కదా? అవును, అవును. చెప్పండి సార్. నమస్తే అండి. నేను నమస్తే. ఆటో డ్రైవర్‌ని మాట్లాడుతున్నానండి. ఓకే అండి, చెప్పండి సార్. ఈ ఆటోలకి సంబంధించిన మీనా కొంచెం మాట్లాడతారని చేసినాను సార్. ఏం సమస్య ఉందండి? సమస్యలో ఉన్న 12,000 ఇస్తారు ఆటో డ్రైవర్లకు అందరికంటే. ఆటో డ్రైవర్లు అందరూ కలిసి ఓట్లేసి గెలిపించుకుంటారు. ఇప్పుడు ఆటో డ్రైవర్లు అసలు ఫ్రీ బస్సులు పెట్టి కడుపు కొట్టేసినట్టు అయిపోయింది. ఉమ్, పిల్లల ఫీజు కూడా కట్టుకొని ఇంకా లేదు సార్. ఆఖరి ట్యూషన్లకు ఇంటికాడ పెట్టుకొని ట్యూషన్లకు పంపిద్దాం అన్నప్పుడు డబ్బులు లేకుండా అయిపోయినాయి. ఉమ్, ఏందని చెప్పి అడిగితే ఒకరు కూడా పట్టించుకోలేదు. ఉమ్. ఆ, గత సమస్యల మీద. ప్రభుత్వంలో కేటీఆర్ లాంటి వాళ్ళు ఈ ర్యాపిడోలు, ఈ ఊబర్ లాంటివి అవును, తీసుకొచ్చి పట్టగొట్టారు. అవును, అది డైరెక్ట్గా. అవును. ఇప్పుడు ఇండైరెక్ట్గా, అది ఇండైరెక్ట్గా. ఇప్పుడు డైరెక్ట్గా వీళ్ళు పట్టగొడుతున్నారు. ఎవరు? బస్సులు, ఫ్రీ బస్సులు ఇచ్చి. సరే. అప్పుడు కూడా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ధర్నాలు చేసినాం సార్. ఓకే. అప్పుడు కూడా మేము ఊకేం లేము. అప్పుడు కూడా ధర్నాలు చేసినాము. ఇప్పుడు కూడా అదే మా బాధ. ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా మాకు ఎవరేం చేసింది లేదు. కాకపోతే అప్పుడు ట్యాక్సీలు అని అవన్నీ ఇవన్నీ కొంచెం మాఫీ చేసి మాకు ఎంతో అంత కొంచెం అదే అయింది. ఇప్పుడు అవి కూడా లేకుండా పోయినాయి. కాకి షెట్టు లేకపోతే 1200 సార్ మాకు ఇప్పుడు. ఎక్కడ పడితే అక్కడ ఆర్టీఓలు ఆపడం, ట్రాఫిక్ వాళ్ళు ఆపడం. మీది ఏ ఊరన్నా? నాది మహబూబ్నగర్ సార్. ఓకే. సీఎం గారి డిస్టిక్ మాది. మాది మొక్తాలు. హైదరాబాద్లో కొన్ని ఆటోల వెనకాల కాంగ్రెస్ పార్టీ గురించి కొంతమంది వీరికి రేవంత్ రెడ్డికే ఒక వినతి పత్రం కింద రాసుకొని స్టిక్కర్లు అంటించుకొని తిరుగుతున్నారు. మీకు తెలుసా? అవును సార్, తెలుసు సార్. అదే రేవంత్ రెడ్డి గారు మా గోస పట్టించుకోండి, మా బతుకుల తెరువు కొట్టకండి అని. సార్ మా పాలమూరు రోజులే సార్. మేమే వేసుకొని తిరుగుతున్నాం అది. ఓకే. మరి మీ సీఎం దృష్టికి, మీ జిల్లా ముఖ్యమంత్రి దృష్టికి పోలేదా సార్? మేము అవి కదా కొంతమంది దగ్గరికి వెళ్తే మేము ఏదో తాగి ఆటోలు కాల్చుకుంటున్నాం, అలాగేం పని పాట లేక చేస్తున్నాం అంటున్నారు. ఇంకా మేము పని పాట లేక ఎందుకు చేసుకుంటాం సార్? ఇంకా దొంగలము, గంజాయి కొట్టేటోళ్ళము వాళ్ళమైతే కాదు కదా సార్. బతకడానికి ఏదో ఆటో తెచ్చుకొని నడుపుతున్నాము. వాళ్ళకన్నా చెల్లపల్లి జైల్లో తీసుకుపోయి సన్న బియ్యము అది పెట్టి చేస్తాం. దొండు బియ్యం తినుకుంటూ కూడా మేము పిల్లలు పోదించుకోపోతే మేము బతుకు ఎందుకు సార్ మావి? ఇప్పుడు కార్మికుల ప్రభుత్వం కాదు, కర్షకుల ప్రభుత్వం కాదు, ఆటో డ్రైవర్లను కూడా నిర్లక్ష్యం చేస్తుంది. ఘోరం సార్. ఇంకా అంతకన్నా ఎందుకు సార్? మా రోడ్డు మీద పెట్టి కాల్చి పడేసామని చెప్పండి సార్. ఎందుకు సార్? ఇక ఈ సగం సగం ప్రాణాలు మాకు ఎందుకు సార్? ఇప్పుడు పిల్లలు సార్, గవర్నమెంట్ స్కూల్ బస్ ఎక్కిపోతుంది సార్. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారా మీ పిల్లలు? ప్రైవేట్ స్కూలా? గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తాక తిండి బాగాలేదు, చదువు బాగాలేదు అని ప్రైవేట్ లో వేసినాం. ఇప్పుడు అక్కడ పోతే ఫీజులకు చంపుతున్నారని గవర్నమెంట్ స్కూల్ వేసినాం. గవర్నమెంట్ స్కూల్ వేసినా కూడా పట్టించుకున్న నాదులు లేడు. నిన్న పాప ఏడుస్తూ బయటకు వచ్చింది సార్. గేట్ దగ్గర రోడ్ పక్కనే అన్నమాట స్కూలు. అక్కడికి వస్తే కూడా ఏంది సార్ అంటే మేమేం చేయాలి సార్ అంటున్నామా? ఇంకెవరు చెప్పుకోవాలి సార్? మా బాధ స్కూల్. మీ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు బాగాలేదా? అసలు బాగాలేవు సార్. ఏంటి ప్రాబ్లం? వాష్రూమ్ సక్కగా లేవు సార్. అంత ముందు అన్న కొంచెం ఎంతో అంత కొంచెం బాగుండేది. ఏమన్నా అంటే మేమేం చేయాలి సార్? చెప్తే వాళ్ళు వచ్చి ఎవరు కూడా జిహెచ్ఎంసీలు కానీ ఎవరు కూడా రావట్లేదు. మేమేం చేయాలి అంటున్నారు వాళ్ళు. ఇంకెవరు చెప్పుకోవాలి సార్? మా చదువులు కానీ, మధ్యాహ్నం భోజనం పథకం కానీ ఏం లేదు సార్. అంతే ఏం బాగాలేవు సార్. మరి విద్యాశాఖ మంత్రి కూడా మీ ముఖ్యమంత్రి గారే కదా, మీ జిల్లా మంత్రే కదా. అన్ని అయినాయి సార్. బేసిక్గా సార్ మా పాలమూరు పేరు చెప్పుకొని మా పరువులు తీస్తున్నాం. ఓన్ దగ్గర పోయినా కూడా మీ పాలమూరు బిడ్డ అంటున్నాం. మాకేం పెడుతున్నారు సార్? అందుకే చెప్తున్నా సార్, మేము లాస్ట్ కోసం నక్సలైట్ లేకపోతే ఎవరు పాకిస్తాన్ లో కావాలి సార్. ఇంకా అటు వాళ్ళందరూ మేము కొట్టుకొని చచ్చిపోవాలి తప్ప వేరే మాకు పెట్టేది లేదు. ఆ ఫ్రీ బస్ పెట్టండి మాకు. ఎంతో అంత నెలకింత ఇస్తే మేమెందుకు చేసుకుంటాం సార్ ఇవన్నీ? మహాలక్ష్మి పథకం పెట్టక ముందు మీకు ఎంత వచ్చిందండి? నమస్తే మేడం. మేడం, మహాలక్ష్మి పథకం పెట్టక ముందు మీకు ఎంత వచ్చిందండి? అంటే రోజుకి ఎంత వచ్చేది మీకు బయట కిరాయిలు ఆదాయం? మామూలుగా మేము ఓలా ఊబర్ కొట్టకుండా నార్మల్ గా ఉంటేనే మేడం 1000 రూపాయల నుంచి 1200 చేసుకుంటున్నా మేడం రోజుకి మేడం. ఓకే. అందులో మీరు మీ బండి ఏదైతే ఉందో ఫైనాన్స్ లో తీసుకున్నారా లేకపోతే మీ సొంతమా అండి? ఫైనాన్స్ మేడం. ఫైనాన్స్ 50,000 రూపాయలు కట్టి తీసుకున్నాం మేడం. అది కూడా డబ్బులు లేకపోతే డైలీ వేజ్ ఫైనాన్సర్లు ఉంటారు మేడం. డైలీ ఫైనాన్సర్లు ఇస్తారన్నమాట. వాళ్ళ దగ్గర తీసుకున్నాను మేడం బండి. ఓకే. సో మంత్లీ ఎంత కడతారండి మీ ఫైనాన్స్ కి? నేను ఇప్పుడు 7,500 రూపాయలు కడుతున్నా మేడం. మళ్ళీ పిల్లల చదువులు, ఇంట్లో మళ్ళీ పిల్లల చదువులు, ఇంట్లో మెయింటెనెన్స్ మేడం. ఇంట్లో చూసుకోవాలి. పిల్లల చదువులు ఆదివారం కాకుండా 1000 రూపాయలు అయితే మేడం.
ఇక పిల్లల జ్వరాలు ఇప్పుడు 2 పిల్లలకి జ్వరాలు వచ్చినాయి మేడం. ఓకే. ఇక్కడ మల్లాపూర్లో దగ్గర ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళాను మేడం. దగ్గర ఉన్న తీసుకెళ్తే ఇప్పటికే 4,000 రూపాయలు అయినాయి మేడం. మా సొమ్మ తగ్గినంత 4,000 రూపాయలు, 4,000 రూపాయలు కూడా కట్టుకోలేదు మేము. అంటే వైద్యం కూడా బాగా చెయ్యట్లేదా? అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ నియర్ బై గా బాలేవా? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మేడం గంటలు పెట్టుకొని చిన్న పిల్లల్ని తీసుకెళ్లి గంటలు పెట్టుకొని ఎక్కడ ఉంటాం మేడం? మేమే తినకపోయినా పిల్లలకైనా పెట్టాలిగా మేడం. పిల్లలు పెట్టడానికి లేకపోయినా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే 4,000-5,000 రూపాయలు అవుతున్నాయి మేడం. సో ఇది మన వ్యవస్థ ఎలా ఉంది అని అంటే మాత్రం ఇలా ఉందన్నమాట. కనీసము మంచి విద్య లేదు, వైద్యం లేదు, ఇంకా ఏం చేసుకోవడానికి అసలు. ఈరోజు బడ్జెట్ ఇచ్చారు కదా, బడ్జెట్ ఇచ్చారు, ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసరికి విద్యకి చదువు ఒక చిన్న పిల్లని ఒక 4వ క్లాస్ పిల్ల చదువుకోవడానికి సరైన టాయిలెట్స్ లేవు, సరైన భోజనం లేదు, సరైన టీచర్లు లేరు. ఇది ఒక పాయింట్. అయితే వైద్యానికి వెళ్తే గంటలు డాక్టర్లు రారు, వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్లో ప్రాక్టీసులు చేసుకుంటారు. అక్కడ సరైన మందులు దొరకవు, అది ఉచితంగా ఇవ్వరు. ఏదైనా బ్లడ్ కావాలన్నా లేదంటే ఏదైనా స్కానింగ్ కానీ వేరే ఏదైనా టెస్టులు చేయాలన్నా ప్రైవేట్ ల్యాబ్లకి పాత ల్యాబ్స్కి వెళ్ళాల్సిన పరిస్థితి. అక్కడ వాళ్ళు ఏం చేస్తారా బాబు అంటే మేము తీసుకుని 1,00,000 రూపాయలు జీతానికి 1 గంట పనిచేసి వెళ్ళిపోతాం. ప్రభుత్వ వైద్యశాలలు కొన్ని వేల కోట్ల రూపాయల ఫండ్స్, కొన్ని వేల ఎకరాల భూములు, ఇట్లా ప్రజాధనము, ప్రజలు ఇచ్చిన కాంట్రిబ్యూషన్, ప్రజలు కడుతున్న ట్యాక్సెస్లోంచి వచ్చిన కాంట్రిబ్యూషన్లోంచి పేద ప్రజలకి, బిలో పావర్టీలో ఉన్న పేద ప్రజలకి ఇవ్వాల్సిన మినిమం కామన్ ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, విద్య, వైద్యము, ఆరోగ్యము, ఇట్లా చదువు, ఉపాధి, లేదంటే భోజనం, చిన్నపిల్లలకి మధ్యాహ్న భోజన పథకము, లేదంటే ఒక 5 రూపాయల మిడ్ డే మీల్స్, 5 రూపాయల భోజనం పథకము, ఇట్లాంటి వాటిపైన కూడా ఖర్చు పెట్టకుండా ఏదో చేసాం అద్భుతం జరిగిపోతుంది అంటే ఇట్లా తెలంగాణలో ఇంత బాధ ఉంది. అదే తెలంగాణ రాకముందులే బాగుండే కదా. తెలంగాణ వచ్చింది ఆత్మగౌరవం కదా, ఇప్పుడు కూడా ఆత్మగౌరవం కోసమే కొట్లాడుతున్నాం. అవును సార్. ఆటో కార్మికుల ఆత్మగౌరవం దెబ్బతింది కదా ఈరోజు. సార్ చెప్పండి. హలో చెప్పండి సార్. నాకు 4 చెల్లెళ్ళు సార్. 4 చెల్లెళ్ళు, నేను 2 చెల్లెళ్ళు పెళ్లి చేసిన సార్. పెద్ద చెల్లెల్ని పెళ్లి చేసినప్పుడేమో బయట ఫైనాన్స్ గా బయట తీసుకుని చేసిన సార్. బయట 4 లక్షలు అప్పు తెచ్చి చేసిన సార్ పెళ్లికి. చెల్లెలు వచ్చి హ్యాండిక్యాప్ సార్. ఈ రోజులో కట్నం ఇయ్యందే, అన్ని కాళ్ళు చేతులు చక్కగా ఉన్న కట్నం ఇయ్యందే మంచిగా చూసుకుంటలేరు సార్. చెల్లెలకి పెళ్లి చేసిన సగం కట్నం సగం కళ్యాణ లక్ష్మి వస్తాయి కదా, ఇద్దామని కొన్ని డబ్బులు ఆపి కొన్ని పెళ్లికే ఖర్చు పెట్టినా సార్. ఆ కళ్యాణ లక్ష్మి లేదు, ఇక తులం బంగారం లేదు, ఏది లేదు సార్. ఎవరైనా అడగనికపోతే ఏమనంటే ఒక ఊరు సెంటిమెంట్ పెట్టారు సార్. ఊరు సెంటిమెంట్. ఇదంతా ఇంత జరుగుతుంటే నేను ఆ రోజు ఆటో కాల్చిన రోజు నేను కూడా ఉన్నా సార్ అక్కడనే. నేను చచ్చిపోదామని అనుకున్నా సార్. ఎందుకు ఈ బాధ? ఇక్కడ డైలీ ఫైనాన్స్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు సార్. మొన్న పోతే మా ఆటో డ్రైవర్లు వచ్చి మా ఊళ్ళో వచ్చి నచ్చజెప్పి పోయారు సార్. ఎంత ఓపిక ఉంటుంది సార్. నా బాధ చూస్తే గానీ అర్థం కాదు సార్. మా బాధ అట్లా ఉంది సార్, ఎవరు చెప్పుకోలేక ఏం చేయలేక. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కదా, ఉన్నాయి సార్. వస్తారు కదా మళ్ళీ మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తారు సార్. మళ్ళీ వస్తారు, కాలు మొక్కుతారు, ఏళ్ళు మొక్కుతారు, కొత్త స్కీమ్ తెస్తారు. మా లాంటి వాళ్ళని మీ ఆటోకి బ్యానర్లు కట్టండి కదా, మీ ఆటోలోనే కదా ప్రచారం చేయాలి. చేస్తాం సార్. మీకు ఏం ప్రాబ్లం ఉందో ప్రజలకి తెలియపరచండి, చూసి సిగ్గు తెచ్చుకోవాలి. 5 ఏళ్లలో కనీసం లాస్ట్ 3 ఏళ్ళైనా బాగుపడతారేమో, వీళ్ళు అర్థం చేసుకుంటారేమో ప్రజల సమస్య. మొన్న సీఎం గారు అంటున్నారు సార్, సొంత పాలమూరు చెప్పుకొని సిగ్గు అవుతుంది సార్ మాకు. మేము తాగి ఆటో కాల్చుకొని తాగి రోడ్ల మీద ధర్నా చేస్తున్నాం అని చెప్తున్నారు సార్. అతని కోసం మేము ఫైట్ చేసి మేము అది చేసినాం సార్. రోడ్ల పైన మేము గల్లీ తిరిగి దండం పెట్టి ఓట్లు వేయించినాం సార్. ఈ రోజు చదువుకున్న రోడ్డు మీద తీసుకొచ్చి ఆటో డ్రైవర్ని తీసుకొచ్చి రోడ్డు మీద వేసాం సార్. మేము లక్షలు ఇవ్వమని అంటలేము కదా సార్. ఫ్రీ బస్సు పెట్టిండు మాకు. ఆయన నోట్లకి వెళ్ళి ఒక్క మాట ఎంతో అంత ఇవ్వమని చెప్పండి సార్. మాకు పిల్లలు చదువుకునేంత చాలు సార్. మాకు గల్లీకో బెల్ట్ షాపులు 10 బెల్ట్ షాపులు ఉన్నాయి సార్ ఇక్కడ. దానిని ఏదో చేస్తా నాటేస్తా అన్నాడు ఆయన. ఏమి లేదు, పక్కనే పెట్టి మమ్మల్ని తాగుబోతులు నేను చేస్తున్నాడు. ఆయనే చేస్తున్నాడు కదా సార్ మమ్మల్ని. బయట ఎవరు చేస్తున్నారు సార్? ఇంతకుముందు ఉన్నది తాగోతానా అది అన్నాడు, ఇప్పుడు ఈయననే చేస్తున్నాడు. ఇంకేముంది సార్ మాకు? అడ్డల పైన ఒక బండి ఉండట్లేదు సార్. మీది ఏ కాన్స్టిట్యున్సీ వస్తుంది? మాది ఇక్కడ ఉప్పల్ సార్. మాది ఉప్పల్ కాన్స్టిట్యున్సీ. అవును సార్. ఎవరు వస్తారు? ఎమ్మెల్యే ఎవరు వస్తారండి? బండారి లక్ష్మారెడ్డి గారు. బండారి లక్ష్మారెడ్డి వస్తాడా? మరి ఆయన దృష్టికి తీసుకెళ్ళలేదా? తీసుకెళ్ళినాం సార్. తీసుకెళ్తే ఒకసారి వచ్చి ఇక్కడ స్కూల్ దగ్గర వెళ్ళి మాట్లాడి అది చేశాడు సార్. ఓకే, చేసి మాట్లాడింది కానీ
ఇక ఎవరిని అన్న కూడా కదిలిచ్చినా కూడా ఇదే పేరు చెప్తున్నారు సార్, మీ డిస్టికే కదా ఏం చేద్దాం చేస్తాను ఏదో ఒక హెల్ప్ చేస్తాను అన్నాడు. మొన్న ఫోన్ చేస్తే బయటికి వెళ్ళినాం అన్నాడు. ఇప్పుడు వచ్చినాకన్నా సరే ఇక హీరో నిన్ననే వచ్చినట్టు సార్, పోయి మళ్ళీ రేపు రామన్నారు ఫోన్ చేస్తే. ఉప్పల్ అంటే ఇక్కడ ఏ ఉప్పల్ వస్తుంది మీది? మన ఎల్బీనగర్ ఉప్పల్ సార్, అప్షు కూడా. మరి మీది మహబూబ్ నగర్ అంటున్నారు కదా? మహబూబ్ నగర్ సార్, మేము ఇక్కడనే వచ్చి ఉన్నాం సార్. హైదరాబాద్లో ఉంటారు మీరు? మేము హైదరాబాద్ లో ఉన్నాం సార్, ఊరికి వెళ్ళి ఓట్లు వేసి అయ్యగారిని గెలిపించుకొని ఇక్కడ వచ్చినాం సార్. అక్కడ ఎమ్మెల్యే ఎవరండి? ఇక్కడ సార్ కాంగ్రెసే సార్. ఎవరు పేరు? మన ముక్తాన్ ఎమ్మెల్యే సార్, ఇంతకుముందు చిట్టన్ రామన్ ఉండే, ఇప్పుడు ఆయన పేరు ఐడియా వస్తలేదు సార్. సరే అయితే అండి, ఓకే, సరే అండి, థ్యాంక్ యూ. మీ బాధ అర్థమైంది. కాకపోతే ప్రభుత్వాలు ఈ విషయాలు తెలుసుకొని ఇప్పటికైనా కొంచెం శ్రద్ధ పెడతారని చెప్పేసి చూద్దాం. జర చేయండి సార్ మీరన్నా, జర సరే ఆటోలను పట్టించుకొని కొంచెం చేయండి సార్. ఓకే 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 సార్. సో ఇది పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు ఒకవైపు అయితే, మరోవైపు విద్య ఆయన పిల్ల 4th క్లాస్ చదువుతుందంట, 2 ఆడపిల్లలు. స్కూల్ బాగాలేదని చెప్పి ప్రైవేట్ స్కూల్లో వేసాడు. ప్రైవేట్ స్కూల్ ఏమైనా బాగున్నాయా అంటే బాత్రూమ్లు బాగున్నాయి. ఇప్పుడు ఆయన చెప్పే పరిస్థితి ఏంటంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో బాత్రూమ్లు బాగాలేదు, టీచర్లు టైంకి రావట్లేదు, భోజనాలు బాగాలేదు, క్లాసులు జరగట్లేదు. ఇది ఒక ప్రాబ్లం. అయితే ప్రైవేట్ స్కూల్కి వచ్చేసరికి ఓన్లీ బాత్రూమ్లు బాగున్నాయి. అంటే బాత్రూమ్ కోసం పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలో వేయాలి. అదే పరిస్థితి. అంటే ఉంటారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆయాలు ఉంటారు, మానిటరింగ్ వ్యవస్థ కుంటుపడిపోయింది, మానిటర్ చేస్తలేరు. గవర్నమెంట్ స్కూళ్ళలో ఆయాలు ఉంటారు, ఆయాలు బాత్రూమ్లు క్లీన్ చేస్తారు. కొన్ని వందల మంది విద్యార్థులు ఉంటారు, 300 నుంచి 500 మంది స్ట్రెంత్ ఉంటుంది. ఆ స్ట్రెంత్ ఉన్న స్కూల్స్లో ఆయాలు ఒకరు కాకపోతే 4-5 ఆయాలు ఉంటారు. గవర్నమెంట్ వాళ్ళకి శాలరీస్ పే చేస్తుంది, వాళ్ళు కూడా జీతాలు తీసుకుంటారు. కానీ మెయింటెనెన్స్ చక్కగా ఉండదు. సో అక్కడ ప్రిన్సిపల్ మెయింటైన్ చేయడు, అక్కడ లోకల్ కార్పొరేటర్లు కావచ్చు, అక్కడ సర్పంచ్లు కావచ్చు మెయింటైన్ చెయ్యరు. వాళ్ళకి ఇవన్నీ పట్టవు. నెక్స్ట్ వాళ్ళ కోసమేనా అన్న 21,292 కోట్లు కేటాయించింది? ఎలక్షన్ కోసం కదా, ఎలక్షన్ వాళ్ళ కోసం కాదు. రేపు నెక్స్ట్ వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో వీళ్ళు గెలవాలి, సర్పంచ్లు గెలవాలంటే మరి ఫండ్ ఇవ్వాలి కదా. గవర్నమెంట్ స్కూల్ కొంచెం కనిపించాలి, ఇప్పటికైనా కనీసం డెవలప్మెంట్ మీద మరి ఫోకస్ పెడతారా? ప్యాచ్ వర్క్ పైన చేసి ఎలక్షన్కి వెళ్తారు. కానీ ఈసారి రివర్స్ ఉండబోతుంది. ఎందుకంటే ఈసారి అవుట్ రేట్గా 80% వరకు బీఆర్ఎస్కి పాజిటివ్ కనబడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ఏ బాగుందనే ఒపీనియన్ ప్రజల్లో వచ్చేసింది. ఇప్పుడు ఈయనకి 10,000 ఇచ్చినా కూడా వెళ్ళి కాంగ్రెస్ కోటేయడు. అంతే. ఆయన వాళ్ళ నుండి కూడా అదే కదన్న, లాస్ట్ అసెంబ్లీ టైంలో సెషన్ టైంలో 12,000 ఇస్తాము ఇయర్లీ అని చెప్పారు. ఒకతను అయితే ఏమన్నాడంటే నా పిల్లలు తినే బిస్కెట్లకు కూడా సరిపో 1 ఇయర్, అంటే 1 ఇయర్ బిస్కెట్లు పిల్లలు తినేదానికి కూడా సరిపోవు అని చెప్పి ఆయన అవుట్ రేటెడ్ గా ఒకటి చెప్పేసిండు అనమాట. ఈ కాలము 12,000తో గడిచిపోయేదా అనే డౌట్ వస్తుంది అందరికి. సో డిఎస్సి ఆస్పిరెంట్స్ కూడా కాల్ చేస్తా ఉన్నారు కొంతమంది. ఒకసారి తీసుకో. హలో.